శాంతినగర్ కాలనీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. కానీ ఒక వాన కురుస్తున్న రాత్రి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ పోలీస్ సైరన్ మోగింది. కాలనీ చివర్లో ఉన్న అపార్ట్మెంట్లో ప్రముఖ వ్యాపారి రఘునాథ్ రెడ్డి హత్య చేయబడ్డాడు. తలపై బలమైన దెబ్బ, గది మొత్తం చిందరవందరగా ఉంది. మొదటి చూపుకే ఇది దొంగతనం తర్వాత జరిగిన హత్యలా అనిపించింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అతను అనుభవజ్ఞుడైన అధికారి. చిన్న వివరాలే పెద్ద నేరాల తాళాలు అవుతాయని అతనికి తెలుసు. గదిలో ఖరీదైన వస్తువులు అలాగే ఉండటం అతని దృష్టిని ఆకర్షించింది. ఇది దొంగతనం కాదు అని అతను తనలో తానే అనుకున్నాడు. రఘునాథ్ కుటుంబ సభ్యులను విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య సునీత ఇటీవల భర్తతో తీవ్రంగా వాగ్వాదం చేసిందని, కుమారుడు అజయ్ వ్యాపారంలో నష్టాల వల్ల తండ్రితో గొడవ పడుతున్నాడని తెలిసింది. అలాగే రఘునాథ్ పర్సనల్ అసిస్టెంట్ మాధవ్ కూడా అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. కృష్ణమూర్తి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. హత్య జరిగిన రాత్రి అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చి వెళ్ళినట్లు కనిపించింది. అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు, కానీ అతని నడక కాస్త విచిత్రంగా ఉంది. ఆ నడకను చూసిన కృష్ణమూర్తికి ఒక అనుమానం కలిగింది. మాధవ్ను మరోసారి విచారించగా అతని మాటల్లో తడబాటు కనిపించింది. చివరకు అతను నిజం ఒప్పుకున్నాడు. రఘునాథ్ అక్రమ వ్యాపారాల గురించి బయటపెడతానని మాధవ్ను బెదిరించాడు. ఆ భయంతోనే మాధవ్ ఆ రాత్రి అపార్ట్మెంట్కు వెళ్లి వాగ్వాదం జరిపాడు. కోపంలో ఉన్న మాధవ్ పక్కనే ఉన్న ఇనుపరాడ్తో రఘునాథ్ తలపై కొట్టాడు. అది ప్రాణాంతకమైంది. హత్యను దొంగతనంలాగా చూపించేందుకు గదిని చిందరవందరగా చేశాడు. కానీ ఖరీదైన వస్తువులను తీసుకెళ్లడం మర్చిపోయాడు. అదే అతని తప్పు. మాధవ్ను అరెస్ట్ చేసిన తరువాత కాలనీ మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కానీ కృష్ణమూర్తి మనసులో ఒక ఆలోచన మిగిలిపోయింది. నేరం ఎంత జాగ్రత్తగా చేసినా నిజం ఎక్కడో ఒకచోట తప్పకుండా వెలుగులోకి వస్తుంది.